మార్పు అది వెలుపల కాదు, మన లోపలే ఉంటుంది. మనుషులు ఎక్కువగా ప్రశ్నిస్తూ ఉంటారు, ఎప్పుడు నా జీవితం మారుతుంది అని. కానీ ఈ ప్రశ్న కంటే ముందు వారు వేసుకోవలసిన ప్రశ్న ఇదే: నేను మారేందుకు సిద్ధంగా ఉన్నానా అని. జీవితాన్ని మార్చే మార్గం రహస్యమేమీ కాదు, అది మన చేతుల్లోనే ఉంది. ఇక అదే అలవాట్ల రూపంలో ప్రతి ఉదయం లేవడం, ఏ మాట మాట్లాడడం, ఏ ఆలోచన చేయడం, ఏ పని ముందుగా చేయడం, ఇవన్నీ కూడా మన ఆత్మ కథను తీర్చిదిద్దే ఇటుకలే. కేవలం మారాలని అనుకుంటేనే సరిపోదు, మార్పును చేతల్లో ఆచరించాలి. నిజంగా జీవితం మారాలి అంటే మనం చూసుకోవలసిన మొదటి విషయమే అలవాట్లు. ప్రతి మనిషి యొక్క జీవితం అతని రోజువారీ అలవాట్ల ప్రతిబింబం మాత్రమే. అలవాట్లు అనేవి మొదట మన చర్యలను మలుస్తాయి, ఆ తర్వాత మన ప్రవృత్తిని, ఆ తర్వాత మన ఆత్మస్వరూపాన్ని నిర్దేశిస్తాయి. గుర్తుంచుకోండి, ఆ అలవాట్లు అవి మన జీవిత బొమ్మను రంగులు నింపే తూర్పు కిరణాలు. మనం ఏం ఆలోచిస్తే అలా అయితేనే బాగుండు అనుకుంటూ, కానీ ఆ ఆలోచన కార్యరూపం దాల్చాలంటే దానికి ఆధారం కావాల్సింది ఒక్కటే: దినచర్యలు. చిన్న అలవాట్లు, ఆచరణాత్మక మార్గాలు. మీరు ఆలోచనల్ని జాగ్రత్తగా గమనించండి, అవి మాటలుగా మారుతాయి. ఆ మాటల్ని జాగ్రత్తగా గమనించండి, అవి చర్యలుగా మారుతాయి. ఆ చర్యల్ని కూడా జాగ్రత్తగా నిలిపి చూడండి, అది అలవాట్లుగా మారుతాయి. ఆ అలవాట్లను జాగ్రత్తగా గమనిస్తే అవి నీ విధిని తీర్చిదిద్దుతాయి. అర్థమైందనుకుంటా. మార్పు చిన్నదే కానీ మొదలవుతుంది, కానీ దాని శబ్దం ఊహించలేనిదిగా ఉంటుంది. దాని ప్రభావం కూడా శాశ్వతమైపోతుంది. ప్రతిరోజు ఉదయాన్నే మారిస్తే జీవితమంతా మారుతుంది. మన ఉదయం ఎలా ప్రారంభమవుతుంది అన్నదే మీ రోజంతా ఎలా ఉండబోతుందో నిర్ణయిస్తుంది. నిద్రలేచి వెంటనే సామాజిక మార్గమధ్యలో సమయాన్ని గడిపితే అది మీ శక్తిని తినేస్తుంది. కానీ నిద్ర లేచి ఆరుబయటకు వెళ్ళి ఒక 10 నిమిషాలు ప్రశాంతతను ఆస్వాదించే అలవాటు, అది మీలో ఆత్మవిశ్వాసాన్ని ఎంతగానో నింపుతుంది. ఉదయాన్నే చిన్న పని పూర్తి చేసే అలవాటు, దాని ప్రభావం కూడా శాశ్వతమైపోతుంది. ప్రతిరోజు ఉదయాన్నే మారిస్తే జీవితమంతా మారుతుంది. మన ఉదయం ఎలా ప్రారంభమవుతుంది అన్నదే మీ రోజంతా ఎలా ఉండబోతుందో నిర్ణయిస్తుంది. నిద్రలేచి వెంటనే సామాజిక మాధ్యమాల్లో సమయాన్ని గడిపితే
అది మీ శక్తిని తినేస్తుంది. కానీ నిద్ర లేచి ఆరుబయటకు వెళ్ళి ఒక 10 నిమిషాలు ప్రశాంతతను ఆస్వాదించే అలవాటు అది మీలో ఆత్మవిశ్వాసాన్ని ఎంతగానో నింపుతుంది. ఉదయాన్నే చిన్న పని పూర్తి చేసే అలవాటు మీరు ఏ పనైనా పూర్తి చేయగలరన్న నమ్మకాన్ని ఎంతగానో పెంచుతుంది. ఉదయపు మొదటి గంట విజయాన్ని బీజం అవుతుంది. గుర్తుంచుకోండి, ఆహారం మాత్రమే కాదు, మనం తీసుకునే ఆలోచనలు కూడా అలవాట్లే. మనకు మానసిక ఆరోగ్యం కూడా ఎంత అవసరమో అవునా? ప్రతిరోజు నీకు నువ్వు చెప్పుకునే మాటలే నీ మనసును, దృష్టిని, ధైర్యాన్ని నిర్దేశిస్తాయి. నేను సాధించలేను అనే ఆలోచన ఎప్పటికీ ఒక జబ్బు లాంటిది. ఇవాళ ఏదైనా కొత్తగా ప్రయత్నిద్దాం అని అలవాటైన ఆలోచన విజయం వైపుకు నడిపే దీపం వంటిది. మెదడు ఏం వినాలో మనమే నిర్ణయించాలి. అర్థమైందనుకుంటా. సమయాన్ని గౌరవించే అలవాటు జీవితాన్ని గౌరవించడమే. సమయం పట్ల నా అలవాటు మారితే మన విలువ కూడా మారుతుంది. ప్రతిరోజు మితిమీరిన చెడు అలవాట్లు, ఆలస్యం చేయడం, పనులు వాయిదా వేయడం, ఇవన్నీ కూడా మన జీవితాన్ని చిమ్మ చీకటిలోకి తీసుకువెళ్తాయి. కానీ సమయాన్ని క్రమంగా వ్యూహం చేసుకుంటే అదే జీవితం మీద నియంత్రణగా మారుతుంది. సమయం కట్టడి కాదు, అది స్వేచ్ఛకు దారి. గుర్తుంచుకోండి, ప్రోత్సాహాన్ని వెలుపల వెతకకండి. ఒక్కోసారి మనకు ఎవ్వరూ సహకరించరు, ప్రోత్సహించరు, మన విజయాన్ని పట్టించుకోరు కూడా. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆగిపోతే మనకే అన్యాయం చేసినట్టే. ప్రతిరోజు మీరు మీ గురించి ఒక్క మాట చెప్పుకోండి, నేడు నేను 1% మెరుగయ్యాను. అదే ఆత్మబలాన్ని అలవాటుగా మార్చుకోండి. బయట నుండి వచ్చే ప్రశంసలు తాత్కాలికం, కానీ లోపల పెరిగే నమ్మకం శాశ్వతంగా ఉంటుంది. ఒక్క అలవాటు జీవితాన్ని దిక్చూచి లాంటిది. ఒక మంచి అలవాటు ఉదయం తక్కువగా మాట్లాడడం, దీని పని పూర్తి చేసే గర్వపడటం, పుస్తకాన్ని చదవడం, ధ్యానం చేయడం, ఇవన్నీ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనకు అనుకూలంగా మార్చే శక్తిని కలిగి ఉంటాయి. వైఫల్యం అనేది కూడా ఒక్క రోజుల్లోనే రాదు. చెడు అలవాట్లు ముసురులో నెమ్మదిగా అడుగులు వేస్తూ మనం గుర్తించనంతలో చుట్టివేస్తుంది. అలాగే విజయం కూడా ఒక్కోసారి వచ్చేది కాదు. మంచి అలవాట్ల మార్గంలో నడుస్తూ చివరికి మన చేతుల్లోకి వస్తుంది. ముందు బద్ధకాన్ని వదలండి, జీవితం అదే మారుతుంది. మన జీవితం ఎలా ఉంటుందో అది మన అలవాట్ల మీదే ఆధారపడి ఉంటుంది. ఇక వాటిల్లో ముఖ్యమైనది బద్ధకం. మన విజయాన్ని అడ్డుకునే అతి పెద్ద శత్రువు. బద్ధకం అంటే పనికి దూరంగా ఉండడం మాత్రమే కాదు, అది మన కలలను పూర్తిగా వదిలేయడమే. మన ఆశయాలను ఖాళీగా ఊహించుకుంటూ ఆ దిశగా ఒక్క అడుగు కూడా వెయ్యకుండా కాలం గడిపేస్తే అదే బద్ధకం, అదే సోమరితనం. ఈ ప్రపంచంలో
ఎంతమంది గొప్ప విజయాలు సాధించారు. వారు ప్రతి ఒక్కరు కూడా వారి బద్ధకాన్ని ఓడించిన వారే. ఎవ్వరికి కూడా సమయం ఎక్కువగా లేదు. గుర్తుంచుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఇక మంచి సూక్తులలో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ధన్యవాదములు.